నమస్కారం. జీసీ యాజవే వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందు తీసుకొచ్చింది ఎల్ సుభాష్ అఖిల్ కుమార్, ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగం నుండి. మొదటిగా అంతర్జాతీయ వార్తలు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఈ ఏడాది జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. క్రమంలో H-1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. TCS, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భారీ అదనపు ఖర్చు తప్పదు. ఈ నిబంధన వల్ల నైపుణ్యం కలిగిన విదేశీయులకు అవకాశాలు తగ్గుతాయని, ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వార్తలు. ఢిల్లీలో కాలుష్యం భయంకరంగా మారింది. ఈ ఏడాది శీతాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి గత 2 నెలలుగా వాయు నాణ్యత సూచి దారుణంగా మారింది. ఇక గ్యాస్ ఛాంబర్లా మారిన రాజధానిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పాత వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటూ BS4 ఇంజన్ లేని వాహనాలకు డిసెంబర్ 18 నుంచి నిషేధం విధించింది. BS3 వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణమని, వాటికి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. ఈ చర్యలతో కాలుష్యం తగ్గుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్రీయ వార్తలు. ఏపీ రైతులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. సంక్రాంతికి 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. రీసర్వే చేసిన గ్రామాల్లో సంక్రాంతికి కొత్త పాస్ పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు జిల్లా జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. పాస్ పుస్తకాల మీద నుంచి వైఎస్ జగన్బొమ్మ తొలగించి కొత్తవి మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ హామీచ్చిన సంగతి తెలిసిందే. క్రీడా వార్తలు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రేడింగ్ ద్వారా తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ట్రేడింగ్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత జట్టు ఫ్యూచర్ కోసం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓపెనింగ్ బ్యాటింగ్ను బలోపేతం చేయడంతో పాటు ఫ్యూచర్ రెడీగా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్. వాతావరణం శాఖలు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి కొనసాగుతుంది. గత 10 ఏళ్ల రికార్డు బద్దలు కొడుతూ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజులు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, పొగమంచు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు వార్తలతో కలుద్దాం. నమస్కారం.